నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. అసలు పైల్స్ అనేటివి ఎందుకు వస్తాయి? సో మొలలు రావడానికి మనకి ముఖ్య కారణాలు ఏమిటి? సో మొలలు అనేది మనకి కొంత వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మలబద్ధకం ఉండే వాళ్ళల్లో మనకి ఈ మలబద్ధకం వల్ల స్ట్రెయిన్ అయినప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువైపోయి మనకి ఈ ఏ అయితే మనకి సపోర్టింగ్ టిష్యూ అని చెప్పుకున్నాం మొదట్లోనే, ఈ రక్తనాళాలకు సంబంధించి సపోర్టింగ్ టిష్యూ అని చెప్పుకున్నాము. ఈ సపోర్టింగ్ టిష్యూలో ఉండే ఆ పోగులు ఫైబర్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి కట్ అయిపోతాయి. సో ఇలా కట్ అయిపోయినప్పుడు అది లూజ్గా కిందకి జారడం జరుగుతుంది, ఆ మ్యూకోజా ప్రొలాప్స్ అవుతుంది. సో అలా లూజ్ అయిపోయినప్పుడు ఏ అయితే రక్తనాళాల మధ్యలో పోగులు కట్ అయిపోతాయో అప్పుడు రక్తనాళాలు కూడా ఉబ్బిపోతాయి అన్నమాట. సో ఇది మనం ఎక్కువగా కాన్స్టిపేషను, ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషను, మోషన్ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. సో అదేవిధంగా కొంచెం లావుగా ఉండే వాళ్ళల్లో కూడా ఈ పైల్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే మనకి ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది డైరెక్ట్గా రెక్టం మీద మనకి బిడ్డ బరువు పడడం వల్ల మనకి ప్రెషర్ ఎక్కువయ్యి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఆ లూమినల్ ప్రెషర్ ఎక్కువయ్యి మనకి ఈ స్ట్రెయిన్ ఎక్కువైన దానివల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చాలామంది పేషెంట్స్ ఏంటంటే లోకల్గా మెడికల్ షాపులకి వెళ్ళి ఏదో ఒక మెడిసిన్, ఏదో పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి వాడుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ వచ్చి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ మసాలాలు, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని ఫైబర్ డైట్ తక్కువ తీసుకుంటారో, ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో సో వీళ్ళల్లో కూడా మలబద్ధకం ఎక్కువయ్యి మనకి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి రెగ్యులర్గా పైల్స్ రావడానికి కారణాలన్నమాట. అదేవిధంగా ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఎక్కువసేపు నిలబడుకొని పనులు చేసేవాళ్ళు, సో వీళ్ళల్లో కూడా మనకి పైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా క్రానిక్ కాఫ్, కడుపుకు సంబంధించి ఏదైనా మనకి ప్రెషర్ ఎక్కువ అయ్యేటి అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, దగ్గు, హెవీ స్మోకర్స్లో యూజువల్గా దగ్గు ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా మనకి పైల్స్ వచ్చే అవకాశము ఉండే అవకాశం ఉంది.